ఇప్పుడు ఈ రోజు సాయంత్రం వీడియో అప్లోడ్ చేసిన పబ్లిష్ చేసిన అనుకోండి, మార్నింగ్ వరకు చూసుకోండి 1K వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా ఇలా ఫోకస్ పెట్టి వీడియోస్ అప్లోడ్ చేయండి. 100% 200 300 కాకుండా 1K 2K 3K 4K 5K 1 lakh కూడా వ్యూస్ రావచ్చు అన్నమాట. ఇప్పుడు బ్లాగింగ్ కి సంబంధించి ఒకటి చెప్తాను, టిప్ చెప్తాను, మంచి టిప్ అన్నమాట. సో మీకు 1K వ్యూస్ వచ్చే వరకు నేను నిద్రపోను అనమాట. అసలు 10-20 వ్యూస్ వస్తున్నాయంటే మీ ఛానల్ వైరల్ అవుతుంది, ఖచ్చితంగా వైరల్ అవుతుంది. ఎవరైతే బిగినర్స్ ఛానల్ పెట్టిన వాళ్ళు ఉన్నారో, సో ఎవరికైతే వ్యూస్ వస్తలేవో 10-20 వ్యూస్ వస్తున్నాయో వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. సో ఇప్పుడు 10-20 వ్యూస్ వస్తున్నాయంటే మీ ఛానల్ ఖచ్చితంగా వైరల్ అవుతుంది. అంటే రాత్రికి రాత్రి వైరల్ అయిపోతుంది. ఎలా వైరల్ అయిపోతుంది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాత్రికి రాత్రి మీ ఛానల్ అనేది వైరల్ అయిపోతుంది ఖచ్చితంగా. గాయస్ మీ ఛానల్ కి 10-20 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, ఛానల్ కి కాదు కదా, వీడియోస్ కి అన్నమాట. ఎవరికైతే వీడియోస్ కి 10-20 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, ఖచ్చితంగా గాయస్ నేను చెప్తున్నా, ట్రూగా చెప్తున్నా, ఈ వీడియోలో మీరు పూర్తిగా వీడియో చూసినారు అనుకోండి, వీడియో పూర్తిగా చూసినారు అనుకోండి, 100% మీ ఛానల్ రాత్రికి రాత్రి గ్రో అవుతుంది. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారనుకోండి 100% వాళ్ళకైతే గ్రో అవుతుంది. సో ఎవరైనా కొత్తగా పెట్టిన వాళ్ళకి ఛానల్ కి సో వ్యూస్ వస్తలేవు, 10-20 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, 100% 1K వ్యూస్ వస్తాయని నేను గ్యారంటీ ఇస్తున్నా గాయస్. స్వయంగా నేను గ్యారంటీ ఇస్తున్నాను అనమాట. 1K వ్యూస్ వచ్చే వరకు నేను నిద్రపోనమాట మీకు. సో నేనేం చెప్తున్నా అంటే ఈ వీడియోలో 1K వ్యూస్ వచ్చే వరకు నేను నిద్రపోనని నేను చెప్తున్నా కదా. ఇప్పుడు చూడండి 10-20 వ్యూస్ వచ్చే వాళ్ళు చాలా బాధపడుతున్నారండి, అండ్ వ్యూస్ వచ్చిన వాళ్ళు అండ్ సబ్స్క్రైబ్స్ రాని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. సో చాలా ఇట్లా ఇప్పుడు వాచ్ టైం గురించి కూడా బాధపడుతున్నారు. ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా తెస్తా ఉంటాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఛానల్ కు, ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. 100% మీ ఛానల్ గ్రో అవ్వడానికి 100% ఇలాంటి వీడియోస్ అయితే తెస్తా ఉంటాను. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇస్తే ఏమైతే కొంత ఆడియన్స్ వరకు షేర్ అవుతుంది, అండ్ 100% సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. సో అట్లా గాయస్ ఖచ్చితంగా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇక చూడండి నేను స్క్రీన్ కి అయితే చూపిస్తాను, స్క్రీన్ కి అయితే వెళ్ళిపోతాను. ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ లో ఒక ట్రిక్ చెప్తాను గాయస్, కంప్లీట్లీ మీ వీడియోలో మిస్టేక్ చేయకండి. ఒక మిస్టేక్ చేసిన అనుకోండి 100% మీ వీడియో అనేది వైరల్ కాదు, 10-20 వ్యూస్ వస్తాయి అనమాట. 1K వ్యూస్ రావాలంటే వీడియోలో ఎండ్ వరకు చెప్తాను, ఎప్పుడు చెప్తాను తెలియదు. సో మిస్టేక్ ఏంటా అనేది వీడియోలో చెప్తాను అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఓకే, స్క్రీన్ కి అయితే ఆన్ చేస్తాను చూడండి. గాయస్ చూడండి, నేనైతే ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఆ వీడియోస్ మీకు చూపిస్తాను, ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. చూడండి, మీరు 100% మీ వీడియో వైరల్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ చూడండి గాయస్, నేను స్టార్ట్ కదా చూడండి, కంటెంట్ లో వెళ్ళిపోతాను. సో కంటెంట్ కదా, కంటెంట్ లో వచ్చాను. సో ఇక్కడ చూడండి వ్యూస్ వాళ్ళకి వెళ్ళిపోతాను, అంటే వ్యూ వాళ్ళకి వెళ్ళిపోతాను, సారీ వ్యూ వాళ్ళకి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఎస్టర్డే అండ్ 5 days బిఫోర్ ఒక వీడియో అప్లోడ్ చేశాను, 3.5K వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ ఏం చేస్తా అంటే కంటెంట్ కి సెలెక్ట్ చేస్తాను, కంటెంట్ కాదు కదా, షార్ట్ బైక్ సెలెక్ట్ చేస్తాను. ఈ షార్ట్ బైక్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మోస్ట్ వ్యూవర్స్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ మోస్ట్ వ్యూవర్స్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ చూడండి ఎంఎం వ్యూస్ వస్తున్నాయి, 79K వ్యూస్ వచ్చినాయి, 58K వ్యూస్ వచ్చినాయి, 23K వ్యూస్ వచ్చినాయి, 16K వ్యూస్ వచ్చినాయి, 15K వ్యూస్ వచ్చినాయి. సో మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ వీడియో లెంత్ చేయను, స్కిప్ చేయకండి. వీడియో లెంత్ చేస్తే ఆడియన్స్ చూస్తలేరు, జస్ట్ 1 minute 59 seconds ఇట్లా చూస్తుండ్రు. సో మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఎవరైతే వీడియో పూర్తిగా చూడారో మళ్ళీ బ్యాడ్ గా కామెంట్ చేస్తారు, అన్నీ అర్థం కాలేదు అంటున్నారు, ఏదో ఒకటి కామెంట్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు అన్నమాట. వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మీకు సో మీ ఛానల్ గ్రో అవ్వకుంటే నన్ను అడగండి, కామెంట్ రూపంలో అడగండి, 100% రిప్లై ఇస్తాను. ఎవరికైతే సో ఛానల్ గ్రో అవుతలేదో ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు గ్రో అవుతుంది. ఓకే, సో తక్కువ వీడియో లెంత్ చూస్తున్నారు, ఇక్కడ స్క్రీన్ రికార్డ్ పెడతా చూడండి, స్క్రీన్ లెంత్ అంటే స్క్రీన్ షాట్ పెడతా చూడండి. సో తక్కువ లెంత్ చూస్తున్నారు కాబట్టి వీడియో లెంత్ చూస్తే ఏమైతే అంటే సో నాకేంటండి ఇప్పుడు 1K వ్యూస్ వస్తే నేను డబ్బులు సంపాదిస్తానండి. సో డబ్బులు సంపాదించాను కదా. సో మీకు అర్థం కావాలని నేను పూర్తిగా వీడియో చూస్తే మీకే అర్థం అవుతుందని నేను చెప్తున్నాను అనమాట గాయస్ కంప్లీట్ లా. సో ఇప్పుడు నా ఛానల్ అయితే మానిటైజేషన్ కాలేదు, ఈ ఓఎస్ అనేది ఛానల్ అనమాట. సో ఇది మానిటైజేషన్ అయితే కాలేదు. సో డబ్బులు ఎక్కడి నుంచి సంపాదిస్తానండి. సో అట్లా మీరేం చేస్తారంటే వీడియో ఫుల్ చూస్తేనే సో అర్థమవుతాయి అనమాట. ఇంకొక విషయం ఏంటంటే చాలా ఆడియన్స్ వాచ్ టైం వస్తలేదు, వాచ్ టైం వస్తలేదు ఇట్లా అడుగుతున్నారు కదా. జెన్యూన్ గా వీడియోస్ తీయండి, జెన్యూన్ గా వీడియో తీస్తేనే వాచ్ టైం వస్తుంది. సో కామెంట్ రూపంలో చాలా అడుగుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే సబ్స్క్రైబర్స్ వస్తలేరు, అనే వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తలేరు అని ఇట్లా అడుగుతున్నారు, అలా కూడా అడుగుతున్నారు. సబ్స్క్రైబర్స్ వస్తలేరంటే మీ కంటెంట్ బాగాలేకపోతేనే సబ్స్క్రైబర్స్ రాదన్నమాట. సో ఇప్పుడు చూడండి నా కంటెంట్ బాగుంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ పటాపట్ చేసుకుంటారు అనమాట. సో అట్లా మీ కంటెంట్ కూడా బాగుండాలి. మీ కంటెంట్ ఎలాంటి రిలేటెడ్ పైన ఉంది సో అది చూసుకోండి. కుకింగ్ గా, వ్లాగింగ్ గా, టెక్ గా, ఏ కంటెంట్ పైన రిలేటెడ్ ఉందో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి ఆ వీడియోస్ పైన ఫోకస్ పెట్టండి. రెగ్యులర్ వీడియోస్ తీయండి, 100% మీకు సో సబ్స్క్రైబర్స్ అయితే వస్తారనమాట. సో చాలా ఆడియన్స్ అయితే ఇట్లా అడుగుతున్నారు, సబ్స్క్రైబర్స్ వస్తలేరు అండ్ వ్యూస్ వస్తున్నాయి అండ్ వాచ్ టైం వస్తలేదు ఇట్లా అడుగుతున్నారు. రెగ్యులర్లీ ఇలాంటి కామెంట్స్ లో అడుగుతారు కాబట్టి సో ఆడియన్స్ కి ఏం కావాలండి, సో వాచ్ టైం కావాలి అండ్ సబ్స్క్రైబర్స్ కావాలి. సో మానిటైజేషన్ కావడానికి ఇది ఒకటి ఏరియా అనమాట. సో కంప్లీట్లీ మనకు ఫిల్ చేసుకుంటే అంటే ఈ కెరీర్ కంప్లీట్ చేసుకుంటే మనకు మానిటైజేషన్ అయితే అయిపోతుంది అన్నమాట. సో అట్లా ఈ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు గాయస్ మీకు 10-20 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, ఎగ్జాక్ట్లీ 10-20 వ్యూస్ వస్తే ఇక్కడ మీరేం చేస్తారంటే గాయస్ సింప్లీ సో ఇక్కడ వైట్ స్టోరీ ఇస్తుంది, ఫ్రీ సబ్స్క్రైబర్స్ ఒక వీడియో తీశాను, thumbnail పెట్టాను చూడండి. సో దానికి రెస్పాన్స్ అయితే బాగానే వచ్చింది. లైక్ ఇంకొక విషయం అంటే సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ మీరు రెగ్యులర్లీ ఒక 1 month లో మీరు 20-30 వీడియోస్ అప్లోడ్ చేసిన అనుకోండి, 2 months 3 months
మంత్ లో ఒక 20-30 వీడియోస్ అప్లోడ్ చేసిన అనుకోండి, దానికి ఎంత వ్యూస్ వస్తాయండి? ఖచ్చితంగా యూట్యూబ్ వాళ్ళు అయితే రికమెండ్ అయితే పంపుతారు, దానికి 100-200 అయితే వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే, వస్తాయి కదా. దానికి మోస్ట్ వీడియో అని మనం సెలెక్ట్ చేసుకుంటే కాదు ఇక్కడ మోస్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎంత వస్తాయండి? 200, 300, 500 బిలో వ్యూస్ వచ్చినవి ఉంటాయి కదా. సో దాన్ని ఏం చేద్దామంటే మళ్ళీ రిపీటెడ్ సెలెక్ట్ చేసుకుందాం. సో మీకు 10-20 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే 10-20 వ్యూస్ వచ్చేది సో అది పక్కన పెట్టేయండి. ఏదైతే మీరు వీడియోస్ అప్లోడ్ చేశారో దానికి ఎంత వ్యూస్ వచ్చినాయి చూసుకోండి. ఇక్కడ మోస్ట్ ఇక్కడ చూడండి చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తాను కాదు చూడండి, ఇక్కడ వ్యూ వాళ్ళకి వెళ్ళిపోతాను. వ్యూ వాళ్ళకి వెళ్ళిపోతే కాదు చూడండి చూపిస్తా అంటే మీకు మోస్ట్ వీడియో సెలెక్ట్ చేస్తాను. చూడండి షార్ట్ బైక్ సెలెక్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ మోస్ట్ వీడియో ఉంది కదా, ఈ మోస్ట్ వీడియో సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ ఏదైతే ఎక్కువ వ్యూస్ వచ్చింది వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ రిపీట్ వీడియో తీయండి. ఇదే అన్నమాట, మళ్ళీ రిపీట్ వీడియో. ఇప్పుడు చూడండి 1, 2, 3, 4, 5, 6 ఇట్లా ఉన్నాయి కదా, నాకు వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ రిపీటెడ్ ఈ వీడియో తీస్తే కూడా నాకు వ్యూస్ వస్తాయి అనమాట. సో మీరు కూడా 10-20 వ్యూస్ రాకుండా 1K వ్యూస్ రావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మోస్ట్ వ్యూడ్ ఏవైతే ఉంటాయో దానిపైన ఫోకస్ పెట్టండి. 100% మీకు వ్యూస్ రాకుంటే నన్ను అడగండి అనమాట. గ్యారంటీ ఇస్తున్నాను, ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తున్నా గాయస్ మీరు. సో మోస్ట్ వ్యూడ్ ఏవైతే ఉంటాయో ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోకి మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం మీకు 200-300 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. రిపీటెడ్ వీడియో తీయండి, సేమ్ టు సేమ్ తీయండి, థంబ్నెయిల్ కొద్దిగా చేంజ్ చేయండి, అలా అనమాట. ఖచ్చితంగా మీరు ఇలా చేసింది అనుకోండి, మార్నింగ్ వరకు చూడండి. ఇప్పుడు ఈ రోజు సాయంత్రం వీడియో అప్లోడ్ చేసిన పబ్లిష్ చేసిన అనుకోండి, మార్నింగ్ వరకు చూసుకోండి 1K వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట. ఇట్ ఈస్ ట్రూ గాయ్స్, కంప్లీట్ నేను చేసిన కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. సో వీడియోలో మిస్టేక్ చేయొద్దని చెప్పాను కదా, అది కూడా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. జస్ట్ చిన్నగా ఉంది, నేను ఏం సోది చెప్తలేను, సో కథ చెప్తలేను. మీ ఛానల్ గ్రో అవ్వడానికి నేను చెప్తున్నాను అనమాట. గ్రో అవుతానే, సో అందరికీ అంతే అన్నమాట. ఎవరికైతే గ్రో అవుతుందో, ఎవరికైతే వ్యూస్ వస్తాయో అండ్ వాచ్ టైం వస్తాయి, సబ్స్క్రైబ్ వస్తే మానిటైజేషన్ అయితే డబ్బులు సంపాదిస్తారు, ఇంతే అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే, నాకు తెలిసిన విషయం ఏంటంటే గాయ్స్, ఇక్కడ మీరు మానిటైజేషన్ చేసుకుని ఏం చేస్తారంటే, సో మీకు డబ్బులు రావాలంటే 3-4 మంత్ పడుతుంది. మానిటైజేషన్ అయిన తర్వాత డబ్బులు కూడా రావడానికి, మీ ఇంటికి డబ్బులు రావడానికి ఎట్లా అనమాట. సో మీరేం చేస్తారంటే రెగ్యులర్లీ వీడియోస్ అప్లోడ్ చేయండి. ఒకటి, రెగ్యులర్లీ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఏమైతాయంటే యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. అంటే యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే సో ఇంప్రెషన్ అనేది హై పంపుతారు. సో ఒక వీడియోకి హై పంపచ్చు, ఒక వీడియోకు తక్కువ పంపచ్చు. అట్లా రెగ్యులర్లీ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఏ వీడియోని అప్లోడ్ చేయండి అంటే మీ కంటెంట్ ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకొని ఒక వేలో వెళ్ళండి. 100% అలాంటి రిలేటెడ్ వీడియోస్ తీయండి. సో ఖచ్చితంగా టైం పెట్టుకోండి, ఒక టైం మెన్షన్ చేసుకోండి. ఈవినింగ్ 5, 6, 7 మధ్యలో వీడియో పబ్లిక్ చేసేయండి. ఖచ్చితంగా ఇలా ఫోకస్ పెట్టి వీడియోస్ అప్లోడ్ చేయండి. 100% 200, 300 కాకుండా 1K, 2K, 3K, 4K, 5K, 1 lakh కూడా వ్యూస్ రావచ్చు అన్నమాట. సో అట్లా మీరు ఫోకస్ పెట్టండి. అండ్ నేనేం చెప్తాను అంటే మీకు 1K వ్యూస్ రావాలంటే 10-20 వ్యూస్ వస్తున్నాయి కదా, 1K వ్యూస్ రావాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు చూడండి షార్ట్ బై ఉంది కదా, దాన్ని మోస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే ఎక్కువ వ్యూస్ వచ్చింది ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని రిపీట్ వీడియో తీయండి. 100% ఈ రోజు మీరు 100% రిపీట్ వీడియో తీయండి, చూడండి, రిపీట్ వీడియో తీసి చూడండి. సో మంచిగా చెప్పండి, క్లారిఫై చెప్పండి, ఆడియన్స్ ఎంగేజ్ కావాలా. ఇప్పుడు చూడండి, మీరు బోరింగ్ గా చెప్పినారు అనుకోండి, మీరు ఇంతవరకు చూస్తారండి? చూడరు కదా. ఖచ్చితంగా మీరు ఇంతవరకు వీడియో చూసినారంటే ఇందులో వీడియోలో ఏదైతే మ్యాటర్ ఉందో అనుకోవచ్చు అనమాట. సో అట్లా మీరు కూడా ఖచ్చితంగా ఏదైనా వీడియోలో మ్యాటర్ చెప్పండి. లేదా సో ఇప్పుడు వ్లాగింగ్ అయితే వ్లాగింగ్, కుకింగ్ అయితే కుకింగ్, టెక్ కి సంబంధించింది ఉంటే టెక్ కి సంబంధించింది వీడియోస్ తీయండి. సో అట్లా వీడియోస్ తీసి ఆడియన్స్ ఎంగేజ్ కావాలా. మన యాంకరింగ్ బాగుండాలా, యాంకరింగ్ బాగుంటే కూడా ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు, అలా కూడా ఎంగేజ్ అవుతారు. సో ఆడియన్స్ కు ఎంగేజ్ చేయాలా, మన వీడియోలో ఎంగేజ్ చేయాలా, అదొకటి ఫోకస్ పెట్టండి. అండ్ రెగ్యులర్లీ వీడియోస్ అప్లోడ్ చేయండి, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు యూట్యూబ్ లో పని చేస్తుంటారు, రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు, అదే చూస్తారు అనమాట. అండ్ ఇంకొకటి వాచ్ టైం చూస్తారు అనమాట. వాచ్ టైం చూసిన తర్వాత మీకు ఇంప్రెషన్ పంపాలా వద్దా అని వాళ్ళు డిసైడ్ చేస్తారు అనమాట. సో అట్లా మీరు రెగ్యులర్లీ వీడియోస్ అప్లోడ్ చేయండి. 10-20 వ్యూస్ వచ్చేది. సో 1K, 2K, 3K, 4K అండ్ 1 lakh వ్యూస్ కూడా రావచ్చు అనమాట. నేను గ్యారంటీ ఇస్తున్నాను అంట, నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తున్నా. 100% మీకు వ్యూస్ అయితే వస్తాయి అనమాట. అండ్ మీకు మోస్ట్లీ వ్యూస్, ఇప్పుడు లాస్ట్ లో ట్రిక్ చెప్తాను కదా. ట్రిక్ అంటే ఏంటి? వీడియోలో మిస్టేక్ చేయకండి అని చెప్పాను కదా. ఆ వీడియోలో మిస్టేక్ ఏంటంటే గాయస్, ఇక్కడ ఈ టిప్స్ కి మీరు విన్నారు అనుకోండి, 100% మీ ఛానల్ అయితే గ్రో అవుతుంది. 10-20 వ్యూస్ కాదు కదా, 1K, 2K వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. ఈ టిప్ ఏంటంటే, ఇప్పుడు మిస్టేక్ ఏంటంటే వీడియోలో మీరు మిస్టేక్ చేయొద్దు అని చెప్పాను కదా, లాస్ట్ లో చెప్తాను కదా. సో అదే మిస్టేక్ ఏంటంటే గాయస్, ఇక్కడ వీడియోలో మిస్టేక్ ఖచ్చితంగా చేయకండి. ఏంటిది? ఇప్పుడు చూడండి, మీరు వీడియో తీయండి. ఇప్పుడు వ్లాగింగ్, కుకింగ్, టెక్, ఇప్పుడు వ్లాగింగ్ కి సంబంధించి ఒకటి చెప్తాను, టిప్ చెప్తాను, మంచి టిప్ అన్నమాట. సో ఇప్పుడు వ్లాగింగ్ కి సంబంధించింది ఏంటంటే గాయస్, ఇప్పుడు చూడండి, విలేజ్ లో ఒక వీడియో తీస్తున్నారు అనుకోండి. సో షాకింగ్ వీడియో అంటే షాకింగ్ పార్ట్ అన్నమాట. షాకింగ్ పార్ట్ అంటే ఏంటి గాయస్ ఇక్కడ? సో ఎగ్జాంపుల్ కోసం నేను సో వీడియోలో ఎక్కడెక్కడ వీడియో స్పాట్స్ బాగుంటాయి కదా, చిన్న చిన్న పార్ట్స్ బాగుంటాయి. చూడండి, మీరు వీడియోస్ లో మంచి ఎడిటింగ్ చేసేసుకున్న తర్వాత మంచిగా మళ్ళీ రిపీట్ ఎడిటింగ్ చేయండి. రిపీట్ ఎడిటింగ్ చేసిన తర్వాత దాంట్లో పార్ట్ కట్ ఉంటాయి కదా, పార్ట్స్, చిన్న చిన్న పార్ట్స్ తీసుకొని ఫస్ట్ లో పెట్టండి.
ఫస్ట్ లో పెట్టిన తర్వాత చూడండి, ఫస్ట్ లో అంటే ఒక 30 సెకండ్స్ పెట్టండి. 30 సెకండ్స్ వరకు పార్ట్స్ మంచి పార్ట్స్ పెట్టండి. సో దాన్ని హైలైట్ చేయండి, వీడియోని హైలైట్ చేయండి. సో వీడియోలో మిస్టేక్ ఇదే అనమాట. సో మీరు లాస్ట్ లో పార్ట్స్ అన్ని ఉంటాయి కదా, మంచి పార్ట్స్ తీసుకొని ఫస్ట్ లో ఒక 30 సెకండ్స్ పెట్టండి, వీడియోని హైలైట్ చేయండి. హైలైట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ 30 సెకండ్స్ 40 సెకండ్స్ వరకు మీ వీడియోలో ఎంగేజ్ అయిన కూడా ఆడియన్స్ మీ వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది అనమాట. ఇదే మిస్టేక్ చేయకుండా చెప్తున్నా. సో ఇప్పుడు మీరు రెగ్యులర్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారండి, ఇప్పుడు ఇలా తీస్తారండి. సో సంథింగ్ సింపుల్ గా తీసేస్తారు, ఎలా పడితే అలా అప్లోడ్ చేసేస్తారు, వ్యూస్ రాక బాధపడతారు అనమాట. సో అదే అన్నమాట, మీరు మిస్టేక్ చేయకండి అని చెప్తున్నా కదా, వీడియోలో మిస్టేక్ చేయకండి. ఇప్పుడు చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, చిన్న పార్ట్స్ ఫస్ట్ లో పెట్టండి, ఒక 30 సెకండ్స్ పెట్టండి, 100% మీ ఛానల్ గ్రో అవుతుంది. కాకుంటే అడగండి, నేను ఖచ్చితంగా గ్రో చేసి ఇస్తాను అనమాట, 100% గ్రో చేసి ఇస్తాను. సో మీకు 1K వ్యూస్ వచ్చే వరకు నేను నిద్రపోను అనమాట. ఖచ్చితంగా గాయస్ మీరు ఇలా ట్రై చేయండి, 100% 1K 2K 3K అండ్ 1 lakh కూడా వ్యూస్ రావచ్చు అనమాట. ఎవరికైతే 10-20 వ్యూస్ వస్తున్నాయో మీరు గ్రో చేయండి, మీ ఛానల్ని గ్రో చేయండి. మేల్కోండి మిత్రమా, మేల్కోండి అనమాట. సో అట్లా ఓ పద్యం ఉంది కదా, మేల్కోండి నిద్రపోకండి. మీరు కసితో అండ్ ఇందులో వర్క్ చేయాలంటే ఖచ్చితంగా గాయస్ ఎడిటింగ్ చేయండి. సో 30-40 సెకండ్స్ అయితే పార్ట్స్ చిన్న పార్ట్స్ తీసుకొని ఫస్ట్ లో పెట్టండి, 100% మీ వీడియో వైరల్ కాకుంటే నన్ను అడగండి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా అన్నమాట. సో ఖచ్చితంగా మీ వీడియో వైరల్ అవుతుంది, 100% గ్యారంటీస్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతున్నా? వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసుకోండి, ఒక లైక్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ లాట్.